ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించాలని మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో నిర్వహించిన జనసేన ముఖ్య నాయకుల ఆత్మీయ సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై మంత్రి కందుల దుర్గేష్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ దిశానిర్దేశం చేశారు. ఎన్డీఏ కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరా బత్తుల రాజశేఖర్ గెలుపు కూటమి ప్రభుత్వ పాలనకు సమర్థించినట్లు అవుతుందని మంత్రి దుర్గేష్ అన్నారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపే రేపటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయానికి నాందిగా నిలుస్తుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. అక్కడ పక్షి కొట్టాలి, ఎవరికి ఏం కనపడుతుందో ఒక కాయ కనపడుతున్నారు, ఒక అర్జునుడు మాత్రం ఏం చెప్పంటే నాకు ఇవేమీ కనపడలేదు గురువర్య, ఆ పక్షి బగ్గు మాత్రం వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఖచ్చితంగా లెక్కించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు ఉంది బాధ్యత? తీరాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరందరూ కష్టపడి పనిచేయడం వల్లే కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చింది. ముఖ్యంగా ఉండాలని సమూహంగా తెలియజేసుకున్నాం. రాజమండ్రికి సంబంధించి మరి ఇంత పెద్ద ఎత్తున నమోదు చేశారు. ఒక రాజమండ్రి నియోజకవర్గమే కాలేజీ 30 జనసేన యొక్క పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్పతనం. ఎవరైనా ఒక ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, ఎండి ఆఫీస్ కానీ, మున్సిపల్ ఆఫీస్ కానీ వస్తే వారి పని ఆ కన్సర్న్ అధికారులకు ఇవ్వడం, ఆ పని పూర్తయ్యే వరకు కూడా ఫాలోఅప్ చేస్తారు. అయితే ఆ పార్టీ రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు మిత్రులు బతులు రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ అధికారం అంటే అది అంతే పెట్టి అక్కడ పక్షి కొట్టాలి, ఎవరికి ఏం కనపడుతుందో ఒక కాయ కనపడుతున్నారు, ఒక అర్జునుడు మాత్రం ఏం చెప్పంటే నాకు ఇవేమీ కనపడలేదు గురువర్య, ఆ పక్షి బగ్గు మాత్రం వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఖచ్చితంగా లెక్కించాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకు ఉంది బాధ్యత? తీరాలనేటువంటి దృఢ సంకల్పంతో మీరందరూ కష్టపడి పనిచేయడం వల్ల